ముగింపు దశకు చేరుకున్నాయి. 11వ రోజైన శనివారం తెలుగు రాష్ట్రాలతో పాటు పలు నగరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వేలాది గణనాథుల విగ్రహాలను హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర చెరువులలో నిమజ్జనం చేసేందుకు భక్తులు భారీ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ నిమిషాల్లోనే చివరి దశకు కూడా చేరుకుంటుంది. ఆ గంగమ్మ ఒడిలో చేరడానికి మరికొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రెయిన్ నెంబర్ 4 వద్ద సిచ్యువేషన్ కూడా మనకి మొత్తం ఇంతకు ముందు మనం చెప్పిన విధంగా మొత్తం 3 కెమెరాస్ 100 కెమెరాలతో ఈ రోజు నిమజ్జన మహోత్సవానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ విధంగా వినాయక విగ్రహాలు తరలి వెళ్తున్నాయని ఎదురుగడగా తెలుస్తోంది. పాయింట్ దగ్గర ఒక కెమెరా పెట్టుకున్న 100 కెమెరాలతో ఈ నిమజ్జనోత్సవ మహోత్సవాన్ని ఐ న్యూస్ స్క్రీన్ లో చూపించే ప్రయత్నం చేశాం. దానిలో భాగంగానే ఒక్క ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మనకి 3 క్యామ్స్ కనిపిస్తున్నాయి. క్రేన్ 4 దగ్గర ఉన్నటువంటి విజువల్స్ ప్రస్తుత పరిస్థితి 3 క్యామ్స్ ద్వారా మనం చూస్తున్నాం. కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3 ఒకవేళ క్రేన్తో లిఫ్ట్ చేసినప్పుడు మూమెంట్ ఏదైనా కదిలినప్పుడు కూడా ప్రేక్షకులకి చూడడం మిస్ అవ్వింది అనే ఫీల్ రాకుండా ఉండడానికి 3 కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 కెమెరాస్ వస్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా దాదాపుగా మరికొద్ది నిమిషాల్లోనే మనకి ఒక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఆ గంగమ్మ ఒడికి చేరుతారు. ఎందుకంటే ఎంతసేపటి భక్తులు గణనాథునికి భక్తి శ్రద్ధలతో వేడుకోలు పలుకుతున్నారు. ఇక హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని రహదారులన్నీ జలసంద్రంగా మారాయి. వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ తో పాటు నగరంలోని ఇతర చెరువుల వైపు తరలివెడుతున్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం గం గణపతియే నమః. 11 రోజుల పాటు మన ఇంట కొలువుదీరి సకల పూజలందుకున్న ఆ ఏకదంతునికి వేడుకోలు ఆ యొక్క మహాఘట్టాన్ని తిలకించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఐ న్యూస్ ప్రేక్షకులు ఉదయం నుంచి ఏ ఒక్క కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా చూపించాం. కాబట్టి ఇది కూడా మిస్ కాకూడదనే కారణంతో 3 కెమెరాస్తో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆ ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని లైవ్లో చూపిస్తూ ఉన్నాం. వీధులేమో శోభయాత్రలతో, దిక్కులేమో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అన్న నినాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి పారవస్యంతో, ఆనంద భాష్పాలతో భక్తులు తమ ప్రియమైన గణనాథుడిని గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు. ఈ ఆధ్యాత్మిక దృశ్యం ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని నింపుతుంది. ఇది ఒక పండుగ ముగింపు కాదు, ఇది ఒక సంస్కృతికి ప్రతిరూపం. హైదరాబాద్ నగరం ఇప్పుడు రంగుల లోగిలిగా మారింది.
డప్పుల చప్పుళ్ళు, యువత నృత్యాలు, ఆకాశంలో వెలుగు చిమ్ముతున్న రంగులు ఇవన్నీ కలిసి